Yeah. Just a minute. I'll give you access. Yes. You can proceed now, Sriram Garu. Okay, thank you. Evening students, last class we covered the basic things of what is the Python, what is the features of Python. Today class will discuss about operators, variables and data types. Before I explain these topics, first we will explain yesterday coding task. Right. What is the first task of coding? Write a Python program to to implement hello world in right time. చూడండి ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ టాస్క్ ఇచ్చినా ఫస్ట్ మనకి ఏముండాలంటే ఇన్పుట్ ఉండాలి. సెకండ్ వన్ ప్రాసెస్, అవుట్పుట్. ఈ 3 పారామీటర్స్ బేస్ చేసుకొనే మనం ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. ఫస్ట్ మనకి ఏం కావాలి? ఇన్పుట్ కావాలి. ఇక్కడ ఇన్పుట్ పారామీటర్ ఏంటండి? టు ఇంప్లిమెంట్ హలో వరల్డ్. ఇప్పుడు హలో వరల్డ్ అనేది మనకి స్ట్రింగ్ టైపా లేదంటే ఇంటీజర్ టైపా? స్ట్రింగ్ టైప్ స్ట్రింగ్ టైప్ రైట్. అంటే నాకు మేడం ఒక ప్రోగ్రామ్ ఆఫ్టర్నూన్ సెండ్ చేశారు. దాంట్లో సమ్ మిస్టేక్స్ ఉన్నాయి. మీకు ఇక్కడ మనకి కావాల్సిన ఇన్పుట్ ఏంటంటే స్ట్రింగ్ కావాలండి. మనకి కావాల్సిన ఇన్పుట్ ఫస్ట్ ఏంది? స్ట్రింగ్. ఇప్పుడు మనం ఇన్పుట్ తీసుకోవాలి. లైక్ ఎలా అంటే సమ్ మెసేజ్ ఈక్వల్ టు మనకి ఏ టైప్ అంటే ఇది హలో వరల్డ్ అనేది స్ట్రింగ్. str అనేది స్ట్రింగ్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఏ మెసేజ్. ఇప్పుడు మనం ఇన్పుట్ తీస్తున్నామంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని 5 టైమ్స్ మనం ప్రింట్ చేయాలి. అంటే ఇక్కడ మనకి ఏమంటే కండిషన్స్ రాయాలి. మన కండిషన్స్ రాయాలంటే ఏదైనా ఇఫ్ కానీ ఆర్ ఫర్ కానీ ఇచ్చేస్తాం. నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఫర్ లూప్ రాస్తున్నానండి. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఫర్ లూప్? ఇటరేషన్ పర్పస్ సార్. ఇటరేషన్ పర్పస్ టు ఇటరేట్ ద లూప్. రైట్. మీకు ఎన్ని టైమ్స్ ఇక్కడ లూప్ రిపీట్ అవ్వాలండి? 5 టైమ్స్. రైట్. అప్పుడు ఎలా రాయాలంటే ఫర్ ఐ ఇన్ రేంజ్ మెసేజ్ ఇన్ రేంజ్ ఆఫ్ ఎక్కడి నుంచి రావాలంటే ఇండెక్సింగ్ 0 to 5. రైట్. ఈ లూప్ ఎప్పుడు దాకా రిపీట్ అవుతుందండి? అంటిల్ కండిషన్ ట్రూ అయ్యేంత వరకు ఈ లూప్ అనేది ఇటరేషన్ అవుతుంది. ఇక్కడ రేంజ్ ఇన్ అనేది ఏంటంటే మెంబర్షిప్ ఆపరేటర్ అనమాట. అంటే కొన్ని ప్రీ డిఫైన్ ఆపరేటర్స్ ఉంటాయి. ఇన్ అనేది ఏంటంటే మెంబర్షిప్ ఆపరేటర్ ఇస్తారు. రేంజ్ అంటే రేంజ్ దేనికి వాడతామంటే మనం ఎక్కడ దాకా ఇస్తున్నాం రేంజ్ అనేది ఫర్. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ప్రింట్ మెసేజ్ ఎంటర్ ఏ మెసేజ్ హలో వరల్డ్.
ఎందుకు ఇలా వచ్చింది మెసేజ్ అంతే హలో వరల్డ్ ఎందుకు రాలేదు కోలన్స్ పెట్టారు కదా సార్, సింగిల్ కోలన్ పెట్టారు. కోలన్ తీసేసి హలో ఏంటి ఇలా వచ్చిందేంటి ఎంటర్ ఏ మెసేజ్ సార్ ఫర్ ఐ ఇన్ రేంజ్ సార్, ఆ మెసేజ్ అనేది వేరియబుల్ కదా, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 0,5 ప్రింట్ మెసేజ్ తీసేసి ఉంటారు అక్కడ, రెండు మెసేజెస్ పెట్టారు, వేరియబుల్ ఇలా ఎందుకు వచ్చిందండి అవుట్పుట్ సార్ అక్కడ మెసేజ్ అనేది వేరియబుల్ కదా సార్, రైట్ అది ఇటరేట్ అవుతుంది. మెసేజ్ అనేది రిమూవ్ చేయాలి ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 0,5 హలో వరల్డ్ రైట్ అంటే 0 to 5 అంటే ఇండెక్స్ స్టార్టింగ్ విత్ 0 కాబట్టి మనకి అవుట్పుట్ ఎన్ని టైమ్స్ వస్తుంది 3, 4, 5 వచ్చిందండి మెసేజ్ ఇది ఫస్ట్ ప్రోగ్రామ్ లాజిక్ అర్థమైందండి ఫస్ట్ ఇన్పుట్ ఉండాలి నెక్స్ట్ ప్రాసెస్ అవుట్పుట్ సార్ ఒకసారి నేను కమెంట్ లో పెట్టాను సార్, ఒకసారి చూడాలి. కామెంట్ లో పెట్టారా 1 సెకండ్ ఏం పెట్టారు n ఈక్వల్ టు int of n the value of n ఓకే మీరు పెట్టింది అది n టైమ్స్ కదా రేంజ్ అవును సార్, నాకు కావాల్సిన రేంజ్ 5 టైమ్స్ కదా 5 టైమ్స్ 5 ఇస్తే వస్తాయి కదా సార్, ఎన్ దగ్గర వాల్యూ 5 ఇస్తే 5 టైమ్స్ వచ్చేస్తుంది. అంటే మీరు ఎంత value ఇస్తే? అయితే కానీ అక్కడ మీరు తీసుకోవాల్సింది ఇంటీజర్ వాల్యూస్ తీసుకోకూడదు స్ట్రింగ్ డేటా తీసుకోవాలి ఓకే సార్. సార్ అక్కడ నెంబర్ అనేది డిఫైన్ ఇన్పుట్ చేశారు అవుతుంది కదా n ఈక్వల్ టు int of అని చెప్పేసి ఇన్పుట్ అని రాశారు కదా అక్కడ అవును int ఏ టైప్ ఇంటీజర్ టైప్ వాల్యూస్ తీసుకోవాలి మనకు కావాల్సిన ప్రోగ్రామ్ లో ఏ టైప్ కావాలి హలో వరల్డ్ స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ str డిఫైన్ చేయాలి సరే మీలాగా రాసుకుందాం n ఈక్వల్ టు int of input of enter the value of n ఇచ్చారు రైట్ ఎక్స్టెండ్ చేస్తారు ఫర్ I in range of n రాశారు ప్రింట్ ఇక్కడ ఏం ప్రింట్ చేశారు హలో వర్డ్. హలో వరల్డ్ ప్రింట్ చేశారు into the value of n 5 సరే ఇక్కడ వాల్యూ తీసుకోవాలి ఇలా అంటే మీరు రాసిన రైటే కానీ ఇక్కడ ఇన్పుట్లు ఏం చేయాలంటే మెసేజ్ ఫార్మాట్ లో తీసుకోవాలి ఓకే సార్. అర్థమైందండి ఇక్కడ మెసేజ్ ఇలా స్ట్రింగ్ డిఫైన్ చేయాలి STR ఇక్కడ మీరు ఏం చేశారు ఈ లాజిక్ ఏంటి వాల్యూస్ తీసుకున్నారు దాన్ని ప్రింట్ చేశారు నాకు కావాల్సింది ఏంటి ఫస్ట్ ఇన్పుట్ మెసేజ్ స్ట్రింగ్ కావాలి స్ట్రింగ్ మెసేజ్ ని తీసుకోవాలి తీసుకొని ప్రింట్ చేయాలి ఓకే సార్. క్లియర్ క్లియర్ సార్. వాట్ ఇస్ ద సెకండ్ ప్రోగ్రామ్ write a Python program to display company name. By using user console. ఏంటి ఇన్స్ట్రక్షన్ రైట్ ఏ పైథాన్ ప్రోగ్రామ్ టు డిస్ప్లే కంపెనీ నేమ్ ఇప్పుడు కంపెనీ నేమ్ అనేది మనకి ఏ టైప్ అవుతుందండి స్ట్రింగ్ టైప్ మనకి ఇప్పుడు ఇన్పుట్ పారామీటర్ ఏం తీసుకోవాలి
స్ట్రింగ్ డేటా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ స్ట్రింగ్ కంపెనీ నేమ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద టైప్ str string of input of enter your ఏం చేస్తుంటే వర్కింగ్ కంపెనీ నేమ్ ప్రింట్ మై వర్కింగ్ company name is నేను ఏం తీసుకుంటా అంటే నా కంపెనీ నేమ్ రాస్తాను ఇన్ఫీస్కిల్ వర్కింగ్ కంపెనీ నేమ్ ఇస్ ఇన్ఫీస్కిల్ క్లియర్ ఉంది బ్యాటరీ టాస్క్ అర్థమైందండి ఓకే నెక్స్ట్ ఆపరేటర్ ఏంటి ఆపరేటర్స్ అంటే వాట్ ఈస్ ఆపరేటర్ ది ఆపరేటర్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే టు పర్ఫార్మ్ సమ్ ఆపరేషన్స్ ఆన్ అవర్ కంప్యూటర్ దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయండి అర్థమెటిక్ ఆపరేటర్స్ రిలేషనల్ ఆపరేటర్స్ కండిషనల్ ఆపరేటర్స్ బిట్వైజ్ ఆపరేటర్స్ అండ్ లాజికల్ ఆపరేటర్స్ ఫస్ట్ విల్ డిస్కస్ అబౌట్ అర్థమెటిక్ ఆపరేటర్స్ మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్ ఏ ఆపరేషన్ ఉంటాయి ఎడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ అలా మనకి ఆపరేషన్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మనకి సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అంటే మనకి యూజర్ అంటే ఇది మనకు అర్థమవుతుంది అదే కంప్యూటర్ లాంగ్వేజ్ అర్థం కావాలంటే దానికి మనం ఏం చేయాలంటే సమ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి ఇక్కడ ఏంటి చూడండి రైట్ ఏ పైథాన్ ప్రోగ్రామ్ టు ఇంప్లిమెంట్ సమ్ ఆఫ్ టూ ఇంటీజర్ వాల్యూస్ ఏంటి ఇన్స్ట్రక్షన్ ఏంటి రైట్ ఏ పైథాన్ ప్రోగ్రామ్ టు ఇంప్లిమెంట్ సమ్ ఆఫ్ టూ ఇంటీజర్ నెంబర్ అంటే మీకు మనం ఏం తీసుకోవాలి ఇన్పుట్ పారామీటర్స్ ఇంటీజర్ డేటా తీసుకోవాలి ఎలా తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ లైక్ n1 ఈక్వల్ టు what is the data type int of input of n1 data into equal to info input of into data ఇప్పుడు మనం ఏం చేయాలి సమ్ ఆఫ్ టూ ఇంటీజర్ సమ్ చేయాలి ఎలా తీసుకోవాలి టేక్ n3 ఈక్వల్ టు n1 ప్లస్ n2 చూడండి
n1 n2 అనేవి ఇన్పుట్ పారామీటర్స్. కానీ ఇక్కడ చూడండి n3 ఈక్వల్ టు n1 ప్లస్ n2. ఇక్కడ n1 n2 ఏమవుతాయంటే ఆపరెంట్స్ అవుతాయి. n1 n2 ఈజ్ ఏ ఆపరెంట్. ఇక్కడ ప్లస్ అనేది ఆపరేటర్. దీన్నే మనం ఏమంటామంటే పైథాన్‌లో స్ట్రింగ్ కంకాటినేషన్. కంకాటినేషన్ మనకి ఇలా ప్లస్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. ఇప్పుడు నేనేం చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ n3 తీసుకోకుండా రిజల్ట్ ప్రింట్ సమ్ ఆఫ్ 2 ఇంటీజర్ రిజల్ట్. One date. For example, I will give 9. Sum of the two integer result is 90. Just 1 second, will join. 1 second. Wait for 1 second. అర్థమైందంటే సమ్ ఆఫ్ ఆపరేషన్ చేసాం. ఇలా అయినా తీసుకోవచ్చు బై యూజింగ్ ఇన్పుట్ తీసేసి, లేదంటే డైరెక్ట్‌గా మనం వాల్యూస్ అసైన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి n1 ఈక్వల్ టు 9, n2 ఈక్వల్ టు 81. ప్రింట్ n1 ప్లస్ n2. అంటే ఒక ప్రోగ్రామ్‌ని మనం ఎన్ని వేస్‌లో రాయాలనేది నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్‌గా మనం ప్రింట్ n 8 ప్లస్ 91. అర్థమైందండి? ఒక ప్రోగ్రామ్‌ని ఎన్ని వేస్‌లో మనం రాయొచ్చో. బై యూజింగ్ ఇన్పుట్ తీసుకొని మనం ఇన్పుట్ అనే మెథడ్ యూజ్ చేసి మనం ఇన్పుట్స్ తీసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్‌గా ఒక వేరియబుల్ వాల్యూకి అసైన్ చేసి ప్రింట్ చేయొచ్చు. డైరెక్ట్‌గా మనం ప్రింట్ స్టేట్మెంట్‌లో ఆపరేషన్ చేయొచ్చు. ఇది సమ్ ఆఫ్ ద 2 నంబర్స్. ఇప్పుడు మీకు నేనేం చేయాలంటే సేమ్ ఇక్కడ చూడండి ప్రింట్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేనేం చేస్తానంటే సబ్ట్రాక్షన్ చేయాలి. ఎలా చేయాలి? రైట్ టేక్ సేమ్ n1 ఈక్వల్ టు int of input of enter n1 value. n2 equal to int of input of enter n2 value.
మరి ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ ఆఫ్ 2 నెంబర్స్ చేయాలి. ఎలా తీసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ రిజల్ట్ ఈక్వల్ టు n1 మైనస్ n2. మరి మనకి ఏం రావాలి? రిజల్ట్. n1 వాల్యూ 8, n2 వాల్యూ 91 మైనస్ 83. ఇది సబ్ట్రాక్షన్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ గా మనం ప్రింట్ మల్టిప్లికేషన్ చేయాలి. మల్టిప్లికేషన్ ఆఫ్ 2 నెంబర్స్. ప్రింట్ 2. వాట్ ఈస్ ద ఆపరేటర్ మల్టిప్లికేషన్? ఇక్కడ మనం యాస్ ఇచ్చేస్తాం, స్టార్ ఈ సింబల్ ఇచ్చేస్తాం. 2 స్టార్ 4. పైథాన్లో మల్టిప్లికేషన్ ఏ సింబల్ ఇచ్చేస్తాం? ఈ స్టార్ సింబల్ ఇచ్చేస్తాం. 2 స్టార్ 4 8. ప్రింట్ మనం డివిజన్ చేయాలి. 2 డివైడ్ బై 4 0.5. అంటే డివిజన్ వాల్యూస్ ఎలా అవుతుందంటే ఇలా ఫ్లోట్ డేటా వస్తుంది 0.5. ప్రింట్ 2 ఇలా తీసుకుంటున్నా. ఈ అవుట్పుట్ కి అవుట్పుట్ డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ ప్రింట్ ఆఫ్ 2 డివైడ్ బై 4 వస్తే 0.5 అవుట్పుట్ వచ్చింది. ప్రింట్ ఆఫ్ డబుల్ స్లాష్ 4 అంటే 0 వచ్చిందండి వాల్యూ. అది ఫ్లోటింగ్ పాయింట్ డివిజన్ సార్, డబల్ స్లాష్ అనేది. ఏం డివిజన్ అది? ఫ్లోటింగ్ పాయింట్ డివిజన్ సార్, ఫ్లోటింగ్ నెంబర్స్ ఇస్తుంది, డెసిమల్ ఫ్లోట్ వాల్యూ ఇస్తుంది. ఓకే, ఫ్లోట్ ఓకే. కింద సెల్లో ప్రింట్ ఆఫ్ అని చెప్పేసి 2 డబుల్ స్లాష్ 4 ఇచ్చాము. అప్పుడు 0 వచ్చిందంటే అవుట్పుట్. ఫ్లోట్ వాల్యూస్ రావాలి కదా. Division. ఇక్కడ దీన్ని ఏమంటారు అంటే ఫ్లోట్ డివిజన్ అంటాం. మీరు ఎలా ఏ 2 ఆపరేషన్ చేసినా, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ప్రింట్ ఎగ్జాంపుల్ 2 11 ప్లస్ 25 అని. ఏ 2 ఆపరేషన్ చేసినా వాల్యూ మనకి ఏమొస్తుంది? 0నే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ నేనేం కనుక్కోవాలంటే 2 to the power of 5 కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి? 2 డబల్ స్లాష్ 5. ఇది 2. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ 5 to the power of 5. చూడండి, ఇప్పుడు వరకు మనం ఏం చేసే ఏ ఏ ఏ సింబల్ ఇచ్చేస్తాం అంటే డబల్ స్టార్ ఇచ్చాం పవర్. రైట్, అర్థమైందండి అర్థమెటిక్ ఆపరేషన్స్. ఎవరో మెసేజ్ చేస్తారు, ఈ మాడ్యూల్స్ గివ్ ద రిమైండర్ వాల్యూ. అర్థమెటిక్ ఆపరేషన్ అయిపోయిందండి. నెక్స్ట్ ఆపరేషన్ కండిషనల్ ఆపరేటర్. వాట్ ఈజ్ కండిషనల్ ఏంటి కండిషనల్ ఆపరేటర్స్ అంటే?
కండిషనల్ ఆపరేటర్స్ అంటే ద గివెన్ కండిషన్ ఈజ్ ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్. మీకు రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే రెయిన్ తీసుకోండి. టుడే రైన్ ఎస్ ఆర్ నో అనేది కండిషన్ అన్నమాట. ఇచ్చిన స్టేట్మెంట్ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది ఈ కండిషనల్ ఆపరేటర్ ఇచ్చారు. సరే పైథాన్లో కండిషన్స్ ఎలా రాయాలంటే మనం ఇక్కడ ఏం తీసుకుందామంటే ఇఫ్ కానీ ఎల్ఇఫ్ కానీ ఈ 3 యూజ్ చేసి మనం ఏం చేయొచ్చంటే కండిషన్స్ రాయొచ్చు. ఇఫ్ అనేది ఏంటంటే కండిషనల్ ఆపరేటర్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే టేక్ ఏ ఈక్వల్ టు int of input of enter the value of ఏ వాల్యూ తీసుకున్నాను. నెక్స్ట్ బి ఈక్వల్ టు int of input of enter the value of b తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను కండిషన్ రాయాలి. ఎలా రాయాలి? ఇఫ్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఇక్కడ చూడండి ఏ ఈ స్టేట్మెంట్ గురించి ఏంటి? ఇప్పుడు ఇది ఏ గ్రేటర్ దాన్ బియా ఏ లెస్ దాన్ బియా? ఈ కండిషన్ గురించి ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇఫ్ ఏ లెస్ దాన్ బి. ప్రింట్ ఏ ప్రింట్ బి. చూడండి ఫస్ట్ నేను ఏం చేశానంటే 2 ఇన్పుట్ పారామీటర్స్ తీసుకున్నాను. ఏ బి తీసుకున్నాను. తీసుకొని నేను ఏం చేశానంటే కండిషన్ రాశాను. ఇఫ్ ఏ లెస్ దాన్ బి అంటే ఈ కండిషన్ ట్రూ అయితే ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కండిషన్ కనుక ఎలా కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్ చెప్తాం? బేస్డ్ ఆన్ ఇన్పుట్ పారామీటర్స్. మనం ఏదైతే ఇన్పుట్ పారామీటర్ బేస్ చేసుకొని ఆ కండిషన్స్ అనేవి అప్లై అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కండిషన్ ఫెయిల్ అయింది అనుకోండి, ఎల్స్ బ్లాక్ స్టేట్మెంట్ లో ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇట్ ఎంటర్ ద వాల్యూ ఆఫ్ ఏ వాల్యూ ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ 9, 81. ఇప్పుడు ఏ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిందంటే అర్థమవుతుందని చెప్తుంది. ఇలా ఇఫ్ కండిషన్స్ ఇలా రాస్తాంటే మనం జనరల్ గా ఏదైనా లాంగ్వేజ్ లో ఎలా రాస్తాం? మెయిన్ ఫంక్షన్ రాసి ఇక్కడ డిక్లరేషన్ చేస్తాం. ఇంటి ఏ కామా బి రాస్తాము. ఇప్పుడు ఏం చేస్తాం? ప్రింట్ ఇంట్ ఏ వాల్యూ సి లాంగ్వేజ్ రాస్తామండి. రైట్. ఇక్కడ స్కాన్ఎఫ్ యూస్ చేస్తాం. ampersand a. Next printf enter b value. Scan of percentage
ampersand V. ఇప్పుడు ఇక్కడ condition class. If A greater than B, రాసి printf A. printf B. అంటే లాజిక్ అనేది సేమ్ కానీ రాసే స్ట్రక్చర్ అనేది డిఫరెంట్ అవుతుంది చూడండి. అంటే మనం ఏ ప్రోగ్రామ్ రాసినా లాజిక్ అనేది సేమ్ అవుతుంది. వే ఆఫ్ స్టైల్ అనేది మారుతుంది. రైట్ చూడండి ఇక్కడ ఇలా కండిషన్స్ ఇలా రాసి నెక్స్ట్ ప్రోగ్రామ్ చూడండి. రైట్ Python program to implement the given person code eligible or not. Explain the instruction, write a Python program to implement the given person what is eligible or not. ఈ లాజిక్ ఏంటి అంటే ఇచ్చిన యూజర్ ఇన్పుట్ ఫర్ ఎగ్జాంపుల్ ఓట్ ఎలిజిబుల్ ఎప్పుడు ఎన్ని ఇయర్స్కి ఓట్ ఎలిజిబుల్ అండి? మీకు తెలుసా అండి ఓట్ ఎన్ని ఇయర్స్కి ఎలిజిబుల్ అవుతారు? 18 ఇయర్స్ వస్తే మనం ఓట్ ఎలిజిబుల్గా ఇప్పుడు ఈ లాజిక్ని మనం పైథాన్లో ఇంప్లిమెంట్ చేయాలి. రైట్ నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఏజ్ పారామీటర్ ఏంటి? ఏజ్ బేస్ ఏజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ యువర్ ఏజ్ ఇన్పుట్ తీసుకున్నా. ఇప్పుడు నేను ఏం చేయాలంటే కండిషన్ తీసుకోవాలి. ఇఫ్ ఏజ్ ఇక్కడ కండిషన్ లెస్ దాన్ యూజ్ చేయాలా గ్రేటర్ దాన్ యూజ్ చేయాలా? చెప్తారండి ఇక్కడ కండిషన్ ఎలా రాయాలి? greater than or equal to 18 కండిషన్ రాసాము. ఇప్పుడు ఇక్కడ ప్రింట్ డిస్ప్లే అవ్వాలి యువర్ ఓట్ కార్డ్ ఈజ్ ఎలిజిబుల్ టు వెళ్ళేసి ప్రింట్ యువర్ ఓట్ కార్డ్ is not eligible for government.
ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ యువర్ ఏజ్, నేను 10 ఇస్తాను. చూడండి ఏ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిందండి, ఇక్కడ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంత ఇస్తాను, 18 ఇస్తాను. సార్ ఈ ఏజ్ ఎవరో మెసేజ్ చేశారు. ఏ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఎంటర్ ద ఏజ్ వాల్యూ. ఓకే, డౌట్స్ ఉన్నాయండి? ఎవరో మెసేజ్ చేశారు. శ్రీకాకుళం సార్ ఇఫ్ ఏజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ దెన్ వాట్ ఈస్ నాట్ ఎలిజిబుల్. ఈ లాజిక్ ఎలా ఇంప్లిమెంట్ అవుతుందంటే బేస్డ్ ఆన్ యువర్ ఏజ్ ఫ్యాక్టర్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ నా ఏజ్ నేను 5 ఇచ్చాను అనుకోండి, యువర్ ఓట్ కార్డ్ ఈస్ నాట్ ఎలిజిబుల్ టు. ఓకే ఓకే, ఇదేంటి ఇలా ఎందుకు వస్తుంది? 5 తీసుకోండి. సార్ ఏజ్ దగ్గర ఈక్వల్స్ పెట్టండి సార్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ పెట్టండి. ఓకే, సింబల్ తప్పు పెట్టారు సార్ మీరు అక్కడ ఏజ్ దగ్గర. ఓకే, సింబల్ తప్పు పెట్టారు సార్. సారీ, ఇప్పుడు కరెక్టే సార్, ఇప్పుడు కరెక్ట్ అండి. ఇలా మనం కండిషనల్ ఆపరేటర్స్ ఇలా రాస్తామండి. అంటే ఫస్ట్ ఇన్పుట్ తీసుకోవాలి, నెక్స్ట్ కండిషనల్స్ అప్లై చేయాలి. ఆ కండిషన్ ట్రూ అయితే ఒక స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, కండిషన్ ఫెయిల్ అయితే ఒక స్టేట్మెంట్ వాల్యూ ఎగ్జిక్యూట్ అవుతుంది. రైట్, అర్థమైందండి కండిషనల్ ఆపరేటర్స్. నెక్స్ట్ ఆపరేటర్ ఏంటంటే బిట్ వైజ్ ఆపరేటర్. దీంట్లో రెండే ఉంటాయండి, బిట్ వైజ్ అండ్ బిట్ వైజ్ ఆర్. రైట్, వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ ఎండ్ ఆర్? ఇందుకు వారికి డిఫరెన్స్ ఏంటండి? ఈ గ్రూప్ లో సిఎస్సి పీపుల్స్ ఎవరైనా ఉన్నారా? 2 స్టేట్మెంట్స్ ట్రూ చేయడానికి అండ్ వాడతారు సార్, లేదా ఎనీ వన్ కండిషన్ ట్రూ చేయడానికి ఆర్ వాడతారు. ఓకే ఓకే, ఇక్కడ మీరు ఎలా లాజిక్ రాయాలంటే ఫస్ట్ పి క్యూ, పి అండ్ క్యూ. చూడండి ఈ కండిషన్స్ ఎలా అవుతుందంటే బోత్ ట్రూస్ అయితే ట్రూస్ అవుతాయి, రిమైనింగ్ ఆర్ ఆల్ ఫాల్స్. పి ట్రూ, క్యూ ట్రూ. పి అండ్ క్యూ ఏమవుతుందంటే ట్రూ అవుతుంది. ట్రూ ఫాల్స్ ఏమవుతుందండి? వాట్ ఈస్ ట్రూ ఫాల్స్ ఏమవుతుంది? ట్రూ ఫాల్స్ ఫాల్స్, ఫాల్స్ ట్రూ. ఫాల్స్ ట్రూ ఏమవుతుంది రిజల్ట్? ఫాల్స్, ఫాల్స్ ఫాల్స్ ఫాల్స్. రైట్, అంటే ఎండ్ ఆపరేట్లు ఏంటంటే బోత్ కండిషన్స్ ట్రూ అయితే మాత్రమే
ట్రూ అవుతుంది, రిమైనింగ్ ఆర్ ఫాల్స్. సరే ఇది ఎలా రాయాలి లాజిక్ని? ఎగ్జాంపుల్ ప్రింట్ నేను ఏం చేస్తానంటే ట్రూ అండ్ ట్రూ. ఏమైంది? మెసేజ్ హాయ్. Right. In pay skill. So 4 into random value 891 into the value of A2 4. Enter your age, for example 5. Example okay. చూడండి ట్రూ ఏమైంది, పోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ ట్రూ అండ్ ఫాల్స్. ఏమైంది? అవుట్పుట్ ఫాల్స్. ప్రింట్ ఫాల్స్ అండ్ ట్రూ. ఫాల్స్. ప్రింట్ ఫాల్స్ అండ్ ఫాల్స్. అర్థమైందండి? ఇందులో ఏంటంటే బోత్ కండిషన్స్ ట్రూ అయితే ట్రూ అవుతాయి, రిమైనింగ్ ఆర్ అన్ని ఫాల్స్ అవుతాయి. ఇదే కోడ్ని ఇంకో విధంగా ఎలా రాయాలి? టేక్ T1 T అంటే ట్రూ ట్రూ T ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ట్రూ స్టేట్మెంట్. F ఈక్వల్ టు ఎంటర్ ఫాల్స్ స్టేట్మెంట్. ఇప్పుడు ఇక్కడ ప్రింట్ T అండ్ F ఇలా అని రాయొచ్చు, లేదంటే if T అండ్ F ప్రింట్
కావాలి ప్రింట్ ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. ప్రింట్ సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ ఫుల్. ఫ్రెండ్ అంటే మై నేమ్ ఈజ్ శ్రీరామ్ అనే స్టేట్మెంట్ తీసుకున్నాను. స్టేట్మెంట్ అంటే మై నేమ్ ఈజ్ నాట్ శ్రీరామ్. ఈ కోడ్ ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి? ఇది అర్థమైందా స్టేట్మెంట్? ఫస్ట్ స్టేట్మెంట్ ఏం తీస్తాం, ఎంటర్ ద ట్రూ స్టేట్మెంట్ తీసుకున్నాము. సెకండ్ స్టేట్మెంట్ ఎంటర్ ద ఫాల్స్ స్టేట్మెంట్. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాను, మై నేమ్ ఇస్ శ్రీరామ్ ఇచ్చాను. సెకండ్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాను, మై నేమ్ ఇస్ నాట్ ఫర్ శ్రీరామ్ ఇచ్చాను. ఈ రెండు కండిషన్స్ రాశాను. అంటే ఇప్పుడు ఎండ్లో ఏమవ్వాలి, ఎండ్ పర్పస్ ఏంటంటే బోత్ ట్రూస్ అయితే ట్రూ అవ్వాలి కదా. మరి ఇక్కడ ఏంటి, అవుట్పుట్ ట్రూ వచ్చింది. ఇంకా అర్థం కావడం కోసం నేను ఇక్కడ ఏం తీసుకుంటానంటే ట్రూ తీసుకుంటున్నాను, ఫాల్స్ తీసుకున్నాను. అవుట్పుట్ ఇలా ఎందుకు వస్తుందండి, ఫస్ట్ స్టేట్మెంట్ ఎందుకు ట్రూ అయింది, ఎందులో ఏంటి ట్రూ ఫాల్స్ ఏమవ్వాలి. ఈ కోడ్ ఎక్స్పెరిమెంట్ అర్థమైంది, రైజ్ యువర్ హ్యాండ్. ఎందుకు అవుట్పుట్ ఇలా ఎందుకు వచ్చింది, ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ ట్రూ ఎందుకు వచ్చింది.
చెప్తారా ఎవరైనా? అర్థమైందా? అర్థం కాలేదా? అండర్‌స్టాండ్ సార్. ఓకే. ఇక్కడ చూడండి ఫస్ట్ స్టేట్మెంట్ మనం ఏమి ఇచ్చాం ఇందాక మై నేమ్ ఈస్ శ్రీరామ్ అని ఇచ్చాం. మై నేమ్ ఈస్ శ్రీరామ్. అంటే ఇక్కడ నేను ఏ స్టేట్మెంట్ ఇచ్చాను? ట్రూ స్టేట్మెంట్ ఇచ్చాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే మై నేమ్ ఈజ్ ఇప్పుడు నేనేం చేస్తానంటే రైట్ ఓపెన్ చేస్తాను. మై కంపెనీ నేమ్ ఈజ్ ఇన్ఫీజిల్ అని రాస్తాను. మై నేమ్ ఈజ్ శ్రీరామ్. మై నేమ్ నాట్ శ్రీరామ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అడిషన్ ఏం చేద్దాం ఫాల్స్ ట్రూ ఇద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తుంటే మై నేమ్ ఈజ్ నాట్ శ్రీరామ్. మై నేమ్ ఈజ్ శ్రీరామ్. ఇక్కడ ఏమవుతుందంటే చూడండి ఫస్ట్ స్టేట్మెంట్ నాట్ ఇచ్చాము, సెకండ్ స్టేట్మెంట్ ఫాల్స్ ఇచ్చాము, సెకండ్ ట్రూ ఇచ్చాము. కానీ ట్రూ ఫాల్స్ దీంట్లో చూడండి ఎలా అయిందంటే కండిషన్స్ అండి. ఇఫ్ ఎఫ్ అండ్ టీ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి టీ ఈక్వల్ టు ట్రూ, ఎఫ్ ఈక్వల్ టు ఫాల్స్. ఇలా ఇఫ్ టీ అండ్ ఎఫ్ print T print F. ఇక్కడ చూడండి ఫస్ట్ స్టేట్మెంట్ ట్రూ, సెకండ్ స్టేట్మెంట్ ఫాల్స్. అలానే ఇక్కడ ఇంప్లిమెంట్ చేసినా కానీ అది ఎలా తీస్తుందంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. అంటే పైథాన్లో ఏంటంటే యాక్చువల్గా ఇది ఇంప్లిసిట్ టైప్ కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది మాత్రమే తీసుకుంటాం. ఇక్కడ చూడండి చేంజ్ చేస్తాం టీ ఈక్వల్ టు ట్రూ, ఎఫ్ ఈక్వల్ టు ఫాల్స్. కండిషన్ ఏంటి? ఇఫ్ ట్రూ అండ్ ఫాల్స్ అంటే ట్రూ ఫాల్స్ ఏమవుతుంది? ఫాల్స్ అవుతుంది. అంటే ఈ స్టేట్మెంట్ అనేది ఫెయిల్ అయిపోయి ఎల్స్ స్టేట్మెంట్ లో ఏదైతే కండిషన్ ఉందో అది ఎగ్జిక్యూట్. ఫర్ ఎగ్జాంపుల్ టీ ఈక్వల్ టు చూడండి మై నేమ్ ఈజ్ శ్రీరామ్, ఎఫ్ ఈక్వల్ టు మై నేమ్ ఈజ్ నాట్ శ్రీరామ్. ఇక్కడ ఇఫ్ టీ అండ్ ఎఫ్ అని రాస్తాను. ప్రింట్ టీ ఎల్స్
ప్రింట్ చూసారా మీరు ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేస్తామంటే బూలియన్ డేటా తీసుకుంటే అవుట్పుట్స్ అనేవి కరెక్ట్గా వస్తున్నాయి. స్టేట్మెంట్స్ తీసుకుంటే చూడండి ఎలా వస్తున్నాయి, అవుట్పుట్స్ అనేది డిఫరెంట్గా వస్తుంది. రైట్, అర్థమైందండి. సార్ అక్కడ అవుట్పుట్స్ ఎందుకు అలా వస్తున్నాయో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? అండి ఒకసారి ఆ ప్రోగ్రామ్స్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? ఓకే ఓకే ఈ ప్రోగ్రామ్ లో మనం ఏం చేసాం, ఎంటర్ ట్రూ స్టేట్మెంట్ ఇవ్వమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. సెకండ్ స్టేట్మెంట్ ఫాల్స్ స్టేట్మెంట్ ఇవ్వమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. ఇప్పుడు ఎఫ్ఎన్టి ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్మెంట్స్ తీసుకోకుండా ఒక పని చేద్దాం. ట్రూ ఫాల్స్ తీసుకుందాం. ఎగ్జాంపుల్కి చేంజ్ చేద్దామండి. ఇక్కడ ట్రూ తీసుకుందాం. ఫాల్స్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ ట్రూ అండ్ ఫాల్స్. ట్రూ చూస్తారా ఇక్కడ మన కండిషన్ రాస్తుంది ఎండ్ ఇచ్చాం, కానీ అక్కడ ఇంప్లిమెంట్ అయింది ఏంటంటే ఆర్ ఇంప్లిమెంట్ అయింది, ఆర్ ఆపరేషన్ ఇంప్లిమెంట్ అయింది. చూడండి ఫస్ట్ ట్రూ ఇచ్చాము, ఫాల్స్ ఇచ్చాము, కానీ పైన చూడండి ట్రూ ఫాల్స్ ఏమైంది, కండిషన్ ఫాల్స్ వచ్చింది. కానీ స్టేట్మెంట్స్ ఇస్తే మనకి ఇలా ఎందుకు వస్తుందంటే పైథాన్లో మనం యాక్చువల్గా కోడ్ ఎప్పుడైతే రాస్తామో పైథాన్ అనేది ఏంటంటే ఇంప్లిసిట్ టైప్, అంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, అగైన్ రన్ చేస్తాను. దీనికి ట్రూ, దీనికి ఫాల్స్ తీసుకున్నాను. ట్రూ అర్థమైందండి. ఎగ్జాంపుల్ స్టేట్మెంట్స్ తీసుకోకుండా టీ ఈక్వల్ టు ట్రూ, ఎఫ్ ఈక్వల్ టు ఫాల్స్. ఇక్కడ ఇఫ్ టీ అండ్ ఎఫ్ ప్రింట్
else print false. చూడండి ఎందుకు ట్రూ ఫాల్స్ అంటే రెండు ఏంటంటే ట్రూ ఫాల్స్ అవుతుంది. అంటే ఇక్కడ చూడండి ఇది అంటే ఇలా డేటా ఎలా ఎప్పుడు తీసుకోవాలంటే ఓన్లీ బూలియన్ డేటా మాత్రమే తీసుకోవాలి. మనం ఏదైనా స్టేట్మెంట్స్ తీసుకోమనుకోండి అవి మనకి అవుట్పుట్స్ ఎలా వస్తాయంటే డిఫరెంట్గా వస్తాయి. ఈ క్లాస్లో ఏమేమి ఆపరేటర్స్ అయిపోయిందండి, అర్థమెటిక్ అయిపోయింది, కండిషనల్ ఆపరేటర్స్ అయిపోయినాయి, బిట్ వైజ్ ఆపరేటర్స్ అయిపోయినాయి. ఈ 3 కాన్సెప్ట్స్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో సార్. ఓకే, యాక్చువల్గా సెక్షన్ అయిపోయిందండి. రిమైనింగ్ ఆపరేటర్స్ అనేవి రేపు క్లాస్లో డిస్కస్ చేద్దాం. మీకు ఒక టాస్క్ ఇస్తాను, చేస్తారా? టాస్క్ 1, రైట్ Python program to implement sum of three numbers by using if condition. ఏంటంటే ఫస్ట్ టాస్క్ అనేది రైట్ ఏ పైథాన్ ప్రోగ్రామ్ టు ఇంప్లిమెంట్ సమ్ ఆఫ్ త్రీ నెంబర్స్ బై యూజింగ్ ఇఫ్ కండిషన్. సెకండ్ టాస్క్ రైట్ ఏ పైథాన్ ప్రోగ్రామ్ టు ఇంప్లిమెంట్ sum of 1 to 100 even numbers by using if. ప్రోగ్రామ్ ఏంటంటే సమ్ ఆఫ్ త్రీ నెంబర్స్. సెకండ్ ప్రోగ్రామ్ ఏం చేస్తే అవ్వాలి, సమ్ ఆఫ్ 1 to 100 ఇన్ బిట్వీన్ ఈవెన్ నెంబర్స్ ఏమున్నాయో అవి డిస్ప్లే అవ్వాలి. అర్థమైందండి టాస్క్? ఏంటి కండిషన్, ఈవెంట్ కండిషన్ ఏంటి? ఈవెన్ కండిషన్ దేనికి ఈక్వల్ అవ్వాలండి? ఈవెన్ కండిషన్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలంటే ఇచ్చిన గివెన్ నెంబరు ఈక్వల్ టు 0 అవ్వాలి. అంటే ఈ రిమైండర్ వాల్యూస్ 0 ఉంటే అది ఈవెన్ కండిషన్ అవుతుంది. ఈక్వల్ టు 1 ఉంటే ఏమో ఆడ్ కండిషన్. ఇక్కడ మీరు ఏం డిస్ప్లే చేయాలి, ఇన్ బిట్వీన్ 1 to 100 ఉన్న ఏవైతే ఈవెన్ నెంబర్స్ ఉంటాయో ఆ ఈవెన్ నెంబర్స్ వాల్యూస్ అనేవి డిస్ప్లే అవ్వాలి.
ఫస్ట్ ప్రోగ్రామ్లో ఏంటి ఇస్తా అంటే సమ్ ఆఫ్ 3 నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ 3 నెంబర్స్ ఇస్తే రిజల్ట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 3 వాల్యూస్ ఇచ్చారనుకోండి. ఆ 3 వాల్యూస్లో మొత్తం క్యాలిక్యులేట్ చేసి రిజల్ట్ అనేది డిస్ప్లే అవ్వాలండి. అది ఈక్వల్ టు ఫర్ ఏ ఇన్ రేంజ్ ఆఫ్ ఎనీ పి మోర్ టు ఈక్వల్ టు 0. ఓకే. రేపు క్లాస్లో మీరు టాస్క్ అనేవి చేసి మేడంకి పంపించండి, లేదంటే డైరెక్ట్గా గ్రూప్లో పోస్ట్ చేయండి. నేను చూసి కరెక్టో కాదో చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. స్నేహ గారు వాళ్ళ సెక్షన్ అయిపోయిందండి. హలో హలో. స్నేహ గారు, టుడేకి సెక్షన్ ఈస్ ఓవర్. ఏంటండి? ఇవాళ సెక్షన్ అయిపోయిందండి, టుడే క్లాస్. సెషన్ అయిపోయిందా? ఓకే అండి. ఇట్స్ ఆల్రెడీ 8:12. So students, I'll share the feedback form in the comment box. Could you please fill the form?